ఇప్పుడు ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ చేస్తున్నా అని చెప్పారు కదా! ఇది ఎన్ని ఎకర్స్‌లో జరుగుతుందంటారు? ఎక్కడ జరుగుతుంది? సో, ఇనీషియల్లీ మ్యామ్ ఇప్పుడు నేను 4 ఎకర్స్‌లో కల్టివేషన్ చేశాను మొరింగా. మొరింగా, మునగ, మునగ కల్టివేషన్ చేశాను. మొరింగా అంటే మునగాకుతో చేసే ప్రాసెస్. మునగ, మునగ కల్టివేషన్ చేశాను నేను ఓకే. మొత్తం. ఎలా అంటే సీడ్స్ నేను తమిళనాడు నుంచి తెప్పించాను. అవి గూడా 90% జెర్మినేషన్‌తోని. ఎక్కువ జెర్మినేషన్ ఉండేటట్టుగా సీడ్స్ తెప్పించాను. ఆ సీడ్స్‌ని మేము వేసేసాం. ఓకే. ఇప్పుడు ఎలా అంటే దాంట్లో నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను మ్యామ్. ఆ మట్టి నేను ప్రీవియస్‌గా కూడా ఆ ఎక్స్‌పీరియన్సే నేను కావాలనుకునేది. ఆ మట్టిలో మనము అక్కడే పుట్టాను నేను. అదే ఎన్విరాన్మెంట్‌లో నేను ఉండాలనుకుంటున్నాను. ఎలా ఓకే. అంటే దాంట్లోనే నేను ఒక కొత్త లైఫ్ స్టైల్‌ని మారుద్దాం అనుకుంటున్నాను ఫార్మర్స్‌లో. ఇప్పుడు నేను పెట్టిన 4 ఎకర్స్‌లో ఆల్రెడీ అవి మొక్కలు చాలా కొంచెం ఒక స్టేజ్‌కొచ్చేసాయి ఇప్పుడు. ఇప్పుడు నేను నా ఓన్ ఫార్మింగ్‌తోని ఎలా అంటే సొంతంగా ఇప్పుడు మనం ఏసేసాం గదా! కంప్లీట్‌గా సేంద్రియ వ్యవసాయం సైడ్ ఫోకస్ చేస్తున్నాను మ్యామ్. ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్. ఇప్పుడెలా అంటే మేము వేప వేప కషాయాలు యూజ్ చేస్తూ అలాంగ్ విత్ నాట్ ఓన్లీ దిస్ మేమెలా అంటే ఇప్పుడు ఇప్పుడు దీనికి ఎలా అంటే ఆవు పేడలు వాటికి అవి యూజ్ చేస్తూ యాస్ ఎ మా ఇప్పుడు ఫెర్టిలైజర్ లాగా అవి ఇస్తూ ఉండే. అంటే టు రెడ్యూస్ దిస్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వి ఆర్ గివింగ్ ఇన్ ఎ ఆర్గానిక్ మేనర్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు మేము వేపాకుని దంచి దాంట్లో కొన్ని యాడ్ జేసి ఇప్పుడు వీటి నుంచి మేము ప్రిపేర్ చేస్తుండే. దాన్ని ఓకే. మేము పురుగు పట్టకుండా బయట ప్రొడక్ట్స్ వాడకుండా ఓన్‌గా మీరే అవును. పెస్టిసైడ్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. నేనే ప్రిపేర్ చేస్తాను. నేనే ప్రిపేర్ చేస్తాను. ఓకే. అది గూడా నేనే ప్రిపేర్ చేస్తాను. ప్రిపేర్ చేసి నేనే ఏస్తూ ఉంటాననమాట. ఓకే. మెయిన్ థీమ్ ఆర్గానిక్ ప్రొడక్ట్. ఆర్గానిక్ ప్రొడక్షన్. సార్ ఇప్పుడు 4 ఎకర్స్‌లో జరుగుతుంది కదా! 4 ఎకర్స్ ప్రొజెక్ట్‌లో ఇన్‌కమ్ జనరేట్ అవ్వడం పాసిబిలిటీ అవుతుందా సార్? ఈజీగా మ్యామ్. ఆఫ్‌కోర్స్. ఎందుకంటే మొరింగా వాస్ లైక్ హీరో ప్రొడక్ట్. ఓకే. నౌఎడేస్‌లో ఎలా అంటే ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ ఆల్సో రికమెండెడ్ మొరింగా వాస్ ఎ సూపర్ ఫుడ్. ఓకే. సూపర్ ఫుడ్. దాంట్లో ఉండే న్యూట్రిషన్ వి కెనాట్ సీ ఇన్ అదర్ ప్లాంట్. ఓకే. అంటే ఎక్సెస్ ఆఫ్ న్యూట్రిషన్ ఉండే ఒకటే ఒక ప్లాంట్ మొరింగా. ఓకే. విత్ తక్కువ వాటర్‌తో మనం ఈజీగా గ్రో చేసుకునే ప్లాంట్ మొరింగా. వన్స్ గ్రోయింగ్ స్టార్ట్ అయిందనుకో మ్యామ్, ఆటోమేటిక్‌గా అది గ్రో అయితూనే ఉంటుంది. దానికి మనం స్టాప్ చేయలేం. నేనెలా అంటే నా స్పేసింగ్ ఎలా తీసుకున్నాను, నేను ఎన్ని ఎకరానికి ఎన్ని మొక్కలేసానంటే, సుమారుగా నేను 12,000 మొక్కలేసాను. 4 12 ఎకర్స్‌లో. ఒక్క ఎకరంలో. ఒక్క ఎకరంలో. అలాంటిది మీరు ఇప్పుడు 4 ఎకర్స్‌లో చేస్తున్నారు. 4 ఎకర్స్‌లో. 4 ఎకర్స్‌లో నేను జేస్తున్నా. ఇంకా బాబాయ్ వాళ్ళది గూడా నేనే బాబాయ్ వాళ్ళకి సపోర్ట్ జేస్తున్నా. ఎలాంగ్ విత్ పెదనాన్న వాళ్ళకి గూడా నేనే సపోర్ట్ జేస్తున్నా. అంటే ఇప్పుడు మాకున్న 4 ఎకరాల ల్యాండ్‌లో మేము వేరేదేం ఎయట్లే. ఈవెన్ నేను ఇంట్లో గొడవ పడి గూడా వేరేదేం ఒద్దు. ఓకే. ఈవెన్ బాబాయ్ వాళ్ళతో గూడా ఇదే. పెదనాన్న వాళ్ళతో గూడా ఇదే. అంటే అందరితోని ఇదే మాట్లాడుతూ ఇప్పుడేమొద్దు. మనకేం బెస్ట్ ప్రొడక్ట్. నేను ఈ ప్రొడక్ట్‌ని మార్కెట్ జేసి చూపెడతా. దానికంటే బెస్ట్‌గా దీంట్లో లాభం జేసి చూపెడతా. అని ఒక కాన్ఫిడెంట్‌తో నేను దీంట్లో దిగాను మేడం. ఎలా అంటే నేనేం ప్రిపేర్ చేస్తున్నా, నేను ఆల్రెడీ కల్టివేషన్ చేసేసాను. మాది 4 ఎకరాలు. బాబాయ్ వాళ్ళది కొంచెం అండ్ పెదనాన్న వాళ్ళది కొంచెం. బాబాయ్ వాళ్ళది ఎకరంన్నర, పెదనాన్న వాళ్ళది 2.5 ఎకరాలు. మొత్తం కల్టివేషన్ చేసేసాం. ఆల్రెడీ ఇట్ వాస్ లైక్ మాది 4 ఎకర్స్, బాబాయ్ వాళ్ళది ఎకరంన్నర, పెదనాన్న వాళ్ళకి 2.5 ఎకరాలు. ఓకే. 2 ఎకరాలు 10 గుంటలు ఉంటుంది అప్రాక్సిమేట్‌గా. ఓకే. అంటే సుమారుగా ఇక్కడే చూసుకుంటే మనము 8-9 ఎకర్స్‌లో మొరింగా కల్టివేషన్ చేసేసాం ఆల్రెడీ మేము. ఓకే. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇప్పుడు కాలేజ్ చెప్పారు కదా! మెంటర్ సార్ చెప్తూ ఉండే. వి విల్ గో టు సమ్ ఫండ్స్, సమ్ గ్రాంట్స్. గ్రాంట్స్ నుంచి మనం కొంచెం అమౌంట్ తీసుకొని వి విల్ మేక్ యాన్ సోలార్ డ్రైయర్. పాలీకార్బోనేట్ డ్రైయర్‌ని ప్రిపేర్ చేసి దాని నుంచి మనం డ్రై చేద్దాము. ఇప్పుడు మేము ఓన్లీ ఫోకసింగ్ ఆన్ లీఫ్ మేడం. మేము మనకి ఫ్రూట్ వచ్చేదాకా మేము వెయిట్ చేయం. ఓకే. ఎలా అంటే ఎవ్రీ ఇయర్‌లో 4 టైమ్ హార్వెస్ట్ చేస్తాను నేను. ఓకే. 4 టైమ్ నాకు ఈల్డ్ వస్తుంది. ఫస్ట్ కటింగ్ వచ్చేసి 3 మంత్స్‌లో చేస్తాను. 3 మంత్స్ అరౌండ్ 80 డేస్‌లో నేను చేస్తాను. సెకండ్ కటింగ్ వచ్చేసి 70 డేస్‌లో కటింగ్ చేస్తూనే ఉంటాను నేను. ఆ క్రాప్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఫస్ట్ కటింగ్ చేయడం వల్ల నేను అది స్టెమ్ ఉంటుంది కదా! హ్మ్. స్టెమ్‌ని కింద నుంచి ఒక 1 ఇంచ్ దాకా ఉంచి కట్ చేస్తాను. దాని తర్వాత దానికి ఎక్కువ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. హ్మ్. మళ్ళీ ఇలా కట్ చేసుకుంటూ పోతే బ్రాంచెస్ అనేవి ఒకటే చెట్టుకి ఎక్కువ బ్రాంచ్‌లు వస్తాయి.
అది నా టార్గెట్ వచ్చేసి. సార్ ఇప్పుడు ఫార్మర్స్కి ఈ ప్రొడక్ట్ చేయడం వల్ల ఎంత ఇన్కమ్ మోస్ట్లీ రావచ్చు అంటారు? ఇది కూడా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు ఎలా అంటే ఫార్మర్కి మనమే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, నేనే హెల్ప్ చేస్తున్నాను ఎస్పెషల్లీ త్రూ దిస్ నా స్టార్టప్ కంపెనీ. వాళ్ళకి నేను సీడ్స్ సప్లై చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సీడ్స్ సప్లై చేస్తాను కదా, సీడ్స్ సప్లై చేసినప్పుడు కొన్ని సప్లిమెంట్స్ అని చెప్పాను కదా, ఈ కషాయాలు అండ్ ఆల్ దిస్ థింగ్స్, ఇవన్నిటిని నేను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఓకే. మా ఫామ్కి తీసుకుపోతాను, వాళ్ళని ట్రైన్ చేస్తాను ఫస్ట్. వాళ్ళని ట్రైన్ చేసిన తర్వాత తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా పొందాలనేది వాళ్ళకి చూపిస్తాను నేను. ఓకే. సుమారుగా యావరేజ్గా చూసుకున్నా కూడా 1 ఎకరానికి ఎట్లాంటి పెట్టుబడి లేకుండా ₹1,00,000 ఎలా సంపాదించుకోవాలనే ఒక కాన్సెప్ట్ ప్రతి ఫార్మర్కి నేను ఇద్దామనుకునే నా మేజర్ ఇంపాక్ట్ అన్నమాట.